శుభోదయం. ఇది ఫీబా రేడియో ఇంటర్నెట్ ప్రసార కేంద్రం. నేటి మా తెలుగు కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు వినండి ఆరాధనా సమయం. ఆరాధనా సమయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండువారులారా, యెహోవాను స్తుతించుడి. సంఘం అలాగే నిలబడి ఉండగా ప్రభువును స్తుతిస్తూ యేసయ్య ప్రేమ నన్ను పలకరించింది అనే పాట పాడుచు ప్రభువును మహిమపరచుదాం. ప్రేమ నన్ను పలకరించింది, ఆ ప్రేమ నాలో ఆశలు కలిగించింది. యేసయ్య ప్రేమ నన్ను పలకరించింది, ఆ ప్రేమ నాలో ఆశలు కలిగించింది. పరమునకు ప్రయాణము చేసింది సరళము, పరమునకు ప్రయాణము చేసింది సరళము. యేసయ్య ప్రేమ నన్ను పలకరించింది, ఆ ప్రేమ నాలో ఆశలు కలిగించింది. హద్దు మీరిన నన్ను అణగద్రొక్కలేదు, అవనిలో అవతరించి ఆదరింపజేసింది. హద్దు మీరిన నన్ను అణగద్రొక్కలేదు, అవనిలో అవతరించి ఆదరింపజేసింది. పరమునకు ప్రయాణము చేసింది సరళము, పరమునకు ప్రయాణము చేసింది సరళము. యేసయ్య ప్రేమ నన్ను పలకరించింది, ఆ ప్రేమ నాలో ఆశలు కలిగించింది. మరణపాత్రుడైన నన్ను మట్టిలోకి పంపలేదు, సిలువలో రక్తం కాచి జీవింపచేసింది. మరణపాత్రుడైన నన్ను మట్టిలోకి పంపలేదు, సిలువలో రక్తం కాచి జీవింపచేసింది. పరమునకు ప్రయాణము చేసింది సరళము,
పరమునకు ప్రయాణము చేసింది సరళము. యేసయ్య ప్రేమ నన్ను పలకరించింది, ఆ ప్రేమ నాలో ఆశలు కలిగించింది. యేసయ్య ప్రేమ నన్ను పలకరించింది, ఆ ప్రేమ నాలో ఆశలు కలిగించింది. పరమునకు ప్రయాణము చేసింది సరళము, పరమునకు ప్రయాణము చేసింది సరళము. యేసయ్య ప్రేమ నన్ను పలకరించింది, ఆ ప్రేమ నాలో ఆశలు కలిగించింది. అలాగే నిలబడి ఉండగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల భాగములను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనలు 146 1 నుండి 10వ వచనం వరకు 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడై నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరువచేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకరముగా చేయును. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాట భాగము చదవగా మనము విందాం. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దయచేసి సంగమంతా కూర్చోనవలను. ఈరోజు మనకు దైవవర్తమానము అందించువారు సహోదరులు దేవప్రియం యేసుదాస్ గారు. వీరు ఆరోగ్యవరం వాస్తవ్యులు. సమయాన్ని తీసుకుని వాక్యం బోధించవలసినదిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ ఆరాధన సమయం శ్రోతలందరికీ శుభాభివందనములు. వర్తమానములను ఆసక్తితో వినుచున్న మిమ్మును మీ కుటుంబములను జీవం గల దేవుడు మెండుగా ఆశీర్వదించునుగాక. ఈనాటి ఆరాధన అంశము దేవునితో పెనుగులాట, దీవెనలకై పోరుబాట. దేవునితో పెనుగులాట, దీవెనలకై పోరుబాట. రెజ్లింగ్ విత్ గాడ్, స్ట్రగ్లింగ్ ఫర్ బ్లెస్సింగ్. కీర్తన 146:5. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. ఆదికాండము 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. జేకబ్ వాస్ లెఫ్ట్ అలోన్ అండ్ దేర్ రెజల్ట్ ఏ మ్యాన్ విత్ హిమ్ అంటిల్ ద బ్రేకింగ్ ఆఫ్ ద డే. దేవునితో పెనుగులాట, దీవెనలకై పోరుబాట అను ఈ దివ్యమైన అంశమును 3 ఉపాంశములుగా ధ్యానిద్దాం. మొదటి ఉపాంశం, భయము వెడలిపోయి ధైర్యము పుట్టెను. ఫియర్నెస్ ఫ్లీ అవే, డేర్నెస్ అక్కర్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు నందు సాక్షాత్తు దేవునితోనే రాత్రంతయు పెనుగులాడి పోరాడి పట్టువీడక ఆశీర్వాదములను కైవసం చేసుకున్న యాకోబు ధన్యజీవి. అతడు క్రీస్తునందు అచంచల భక్తిగల విశ్వాసులకు ముంగుర్తుగా ఉన్నాడు. యబ్బోకు అను రేవు తీరాన తన గుండెల్లో భయభీతి గూడు కట్టుకున్న యాకోబు తన అన్న అయిన ఏశావు 400 మందితో వచ్చుచున్నాడను సంగతి విని బలహీనుడైపోయాడు. ఆదికాండము 32:11. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అని తన దిగులును దేవుడైన యెహోవాకు విన్నవించుకున్నాడు. వాస్తవానికి ఏశావు యాకోబులు కవల పిల్లలు. ఇస్సాకు భార్య అయిన రిబ్కా గర్భవతి అయిన సమయంలో వ్రాయబడిన మాట.
ఆదికాండము 25-22 వచనం. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడిరి. ద చిల్డ్రన్ స్ట్రగుల్డ్ టుగెదర్ విత్ ఇన్ హర్. యెహోవా రిబ్కాతో, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అన్నాడు. 24-26 వచనాలు. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమవస్త్రము వలె ఉండెను, కనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని ఉండెను, కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. పై వాక్యముల ధ్యానమందు యాకోబు తల్లి గర్భమందే తన అన్నతో పెనుగులాడిన వైనము గమనించదగినది. పోరాట పటిమను గర్భస్థ శిశు ప్రాయమునందే కనుపరచినవాడు యాకోబు. దేవుడైన యెహోవా రిబ్కాతో ప్రవచనాత్మకంగా తెలియపరిచిన విషయము, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే యాకోబు ఎడల దేవుని ప్రణాళిక ప్రారంభమైందని తెలియనగును. అదే విధముగా నీ ఎడల నా ఎడల దేవుని సంకల్పము గొప్పదని గ్రహించాలి. చిన్నవాడు పెద్దవానికి దాసుడగును అన్న ప్రవచనం యాకోబు ఎడల ఇక్కడ నెరవేరుచుండుట గమనార్హం. ఆ కారణాన యబ్బోకు రేవులో భయకంపితుడై ఉన్న యాకోబును స్వయంగా దేవుడే దర్శించుట విశేషము, అపూర్వము. తన అన్న అయిన ఏశావు విషయములో భయపడుటకు అనేక కారణాలు ఉన్నాయి. ఆదికాండం 25-31లో ఏశావు జ్యేష్ఠత్వమును కేవడము చిక్కుడు కాయల వంటకమును ఎరచూపి తమ్ముడైన యాకోబు పొందుకొన్నాడు. ఆదికాండం 27లో తన తండ్రి అయిన ఇస్సాకు వృద్ధుడై ఏశావును దీవింపదలచి అడవికి పోయి వేటాడి మాంసము తెచ్చి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా ఏశావు అడవికి వెళ్ళిన సందర్భాన తల్లి రిబ్కా ప్రోద్బలంతో తన అన్న అయిన ఏశావు సొగసైన వస్త్రములను తాను తొడుగుకొని మెడపైన చేతులపైన మేక పిల్లల చర్మములతో కప్పబడి ఆమె సిద్ధపరిచిన భోజ్యములను తన తండ్రి ఎదుట పెట్టి దీవెనకై వేడుకున్నప్పుడు ఇస్సాకు మందగించిన దృష్టి గలవాడై గుర్తుపట్టలేక ఆదికాండం 27:18లో ఏమి నా కుమారుడా, నీవెవరివి అని అడిగినప్పుడు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడనని బొంకి ఆశీర్వాదములనన్నిటినీ పొందుకున్నాడు. ఆ తదుపరి ఏశావు వచ్చి జరిగినది తెలుసుకొని ఎలుగెత్తి ఏడవడము మనకు తెలిసినదే. జరిగిన ఈ సంభవాలు అటు ఏశావు ఇటు యాకోబుల గుండెల్లో దాగి ఉన్న నగ్న సత్యాలు. పద్దనరాములో నుండి తన తండ్రి దేశమైన కానాను వెల నిశ్చయించుకొని సాగిపోతూ ఇప్పుడు యబ్బోకు రేవుకు చేరుకున్నాడు. దాదాపు 20 సంవత్సరములు పద్దనరాములో యాకోబు నివసించాడు. 14 ఏండ్లు తన ఇరువురి భార్యల నిమిత్తం, 6 ఏండ్లు మామగారి మంద నిమిత్తం ఆయన చాకిరీ చేశాడు. ఇప్పుడు తన 2 భార్యలను 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవును దాటిపోయినని ఆదికాండము 32:22లో వ్రాయబడి ఉన్నది. అలాగున ఏశావును కలుసుకోబోతున్న సమయము సమీపిస్తూ ఉన్నదని ఎరిగి భయకంపితుడై తనకు కలిగినదంతటిని ఏరు దాటించి తాను ఒక్కడే మిగిలిపోయాడు. ఆదికాండము 32:20లో ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలనని మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించి ఆ తదుపరి తన భార్యలను దాసీలను 11 మంది పిల్లలను ఆ ఏరు దాటించి పంపివేసి ఒక్కడిగా మిగిలిపోయిన అతనిని దేవుడు కలుసుకొనుట విశేషం. ఇది ఎంత ఆశ్చర్యం! అలాంటి భయభీతుల మధ్య నీ ఉన్నావా? మనశ్శాంతి లేక ఇతరులతో చెప్పుకోలేని మనసాయాసములతో విరిగి నలిగిన స్థితిగతుల మధ్య ఇంటి వారికి సైతం చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతున్నావా? ఏకాకిగా విసిగి వేసారిన పరిస్థితుల నడుమ జీవించుచున్నావా? భయమందుకు సుమి, నిన్ను సృష్టించిన దేవుడు నీ యొద్దకే వస్తున్నాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆదికాండం 32:24. నీ ఒంటరిగా నున్నను, ఒంటరివని భావించకు. నీ సృష్టికర్త ప్రతినిత్యము నీతో ఉన్నాడని జ్ఞప్తి ఉంచుకో. పెనుగులాటలో తన అన్న ఏశావే తన మీద పడ్డాడని యాకోబు తలంచి శక్తి అంతటినీ ఉపయోగించి పటుత్వంతో పోరాడి పోరుబాటతో పట్టు బిగించాడు. తాను యాకోబును గెలవకుండుట చూచి
తొడగోటి మీద దేవుడే అతనిని కొట్టాడు. ఆ పోరాడిన నరుడెవడు? 1 తిమోతి 2:5లో దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని వ్రాయబడి ఉన్నది. 25వ వచనంలో అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను అని వ్రాయబడి ఉన్నది. ఆ దెబ్బ నరునిది కాదని యాకోబు గ్రహించాడు. అప్పుడు దేవుడే తనతో పోరాడుచున్నట్టు తెలుసుకొని ధైర్యము తెచ్చుకున్నాడు. హోషేయ 11:3లో తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. దేవునితోటి సహవాసం నీకు ధైర్యమునిచ్చును. ఇక్కడ పెనుగులాట అన్నది దేవునికి నీవు చేసే ప్రార్థనలే అని గ్రహించాలి. ఒక నరుడు అనగా దేవుడే తెల్లవారు వరకు పెనుగులాడాడు. ఇక 2వ ఉపాంశము, రాత్రి గతించిపోయి వేకువ అరుదెంచెను. నైట్ హ్యాస్ పాస్డ్ అవే, డాన్ హ్యాస్ బ్రోక్. ఆదికాండము 32:26 వచనం. యాకోబు ఆ రాత్రంతయు పోరాడుతూ తన తుంటి నరము తెగి తొడగూడు వసిలను తన పట్టుదల పోరాటమును ఆపలేదు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, శ్రమలు కష్టములు నిన్ను చుట్టుముట్టినప్పుడు దేవుణ్ణి అడుగుట లేదా విన్నపము చేయుట మానవద్దు. సమాధానము ఆశీర్వాదము పొందునంతగా పట్టుబట్టాలి. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని నరుని రూపధారి అయిన దేవుడే యాకోబును బ్రతిమలాడుట విశేషం. 26వ వచనం. సృష్టికర్త మానవ హస్తాలలో చిక్కుబడినట్లయింది. అప్పుడు యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. అప్పుడు అతడు కన్నీళ్లు విడిచి ఆశీర్వాదంకై బ్రతిమాలినట్లు హోషేయ 12:2లో ఉన్నది. ఆయన నీ పేరేమని అడిగాడు. అప్పుడు యాకోబు తన పేరు యాకోబు అన్నాడు. ఆనాడు తన తండ్రి ఇస్సాకు దీవెనల కోసం తాను ఏశావును అని అబద్ధమాడిన యాకోబు ఇప్పుడు మాత్రం తన పరలోకపు తండ్రియు సృష్టికర్త అయిన దేవుని ఎదుట సత్యమునే పలికాడు. యథార్థవంతుడుగా పోరాట పెనుగులాటలోనే యాకోబు తన నిజస్థితిని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు. దావీదు కీర్తన 51:6 నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు అని వ్రాయబడి ఉంది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని కీర్తన 112:4లో లిఖించబడిన రీతిగా యాకోబు జీవితములో రూపాంతరం ఆసన్నమైంది. అతని రాత్రి జీవితం తుదకు వెలుగుమయం కాబోచున్నది. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. తన తండ్రిని, తోడబుట్టిన అన్నను, అలాగే పద్దనరాములో తన మామను మోసగించుటయందు ప్రవీణుడైపోయాడు. ఇప్పుడు సృష్టికర్త ఎదుట జరిగినది ఒప్పుకోలు చేశాడు. హెబ్రీ భాషలో ఎబ్బోకు అనగా ఎంటీయింగ్ ఆర్ పోరింగ్ అవుట్, ఖాళీ చేయడం, పోయడం, పొర్లిపారుట అని అర్థం. రోమా 5:5లో ఎందుకనగా మనకు అనుగ్రహింపబడి ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని వ్రాయబడిన ప్రకారము పై ఆ పెనుగులాటలోనే యాకోబుపై దేవుడు తన ప్రేమ, జాలి, కరుణ, కటాక్షములను సమృద్ధిగా క్షమాపణను ఎబ్బోకులో కుమ్మరించుట అపూర్వం. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఎబ్బోకు అను పేరుకు ఖాళీ చేయడం అనియూ అర్థమున్నది. యాకోబు యొక్క పాతది, రోతది అయిన ప్రాచీన జీవితం ఖాళీ అయిపోయింది. దేవునితో సహవాసం నీలోని పాత బ్రతుకును, రోత అయిన జీవితమును ఆయన ఖాళీ చేసి పిదప నూతన జీవితమును ఇస్తాడు. గొంగలి పురుగు పాత జీవితం ఒక రోత జీవితం. అది ప్రాకుతూ ప్రతి వృక్షమును, పుష్పమును, మొగ్గలను, వృక్ష సంపదను తినివేసి నాశనపరుచు జీవితం. అయితే అదే గొంగలి పురుగు లార్వా దశ నుండి ప్యూపా దశకు చేరుకుని ఒక ఆకు క్రింద క్రిసాలిస్ అన్న గుడ్డు వంటిదిగా ఏర్పడి వ్రేలాడుచున్న సందర్భాన సూర్యకాంతి కిరణాలు ఆ రక్షక కవచంపై పడినప్పుడు అందులో ఉన్న లార్వా రూపాంతరము చెంది, మెటామార్ఫాసిస్ చెంది, రెక్కలున్న పూర్తి స్థాయి రంగురంగుల సీతాకోక చిలుకగా ఆ గుడ్డు పొరను చీల్చుకొని వెలుపలికి వస్తాది. మానవుడు ప్రభువును సొంత రక్షకునిగా చేర్చుకున్నప్పుడు ఆయన రక్తముచే కడగబడు ప్రక్రియ ప్యూపా దశ లాంటిది. అప్పుడు నీతి సూర్యుని కిరణాలు ఆ వ్యక్తి హృదయంపై ప్రసరిస్తాయి. వాడు నూతన సృష్టిగా రూపాంతరము చెందుతాడు. ప్రాకే జీవితం ముగించబడి
ఎగిరే జీవితం ప్రారంభమైనట్లు యాకోబు యబ్బోకు అను ప్యూపా దశలో నీతి సూర్యుని కాంతిని గ్రోలి నూతన దశ పొందుకున్నాడు. యెషయా 41:14 పురుగు వంటి యాకోబు, స్వల్పజన్మగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అన్న మాట గమనించదగును. కాగా ఎవడైనను క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. 2 కొరింథీ 5:17. ప్రియమైన స్నేహితుడా, నీలో పాతవి అనగా పాప సంబంధిత జీవితం కడిగివేయబడిందా? పాత నిబంధనలో యబ్బోకు, నూతన నిబంధనలో గొల్గొతా కొండయే. అక్కడ నీవు రక్షకుడైన రక్తసిక్తుడైన యేసునాథుని కలుసుకోగలవు. అయితే పెనుగులాడు స్థితిని ఆయన తీసుకొని నీకు ఎగిరే సీతాకోక చిలుక స్థితిని అనగా రూపాంతరమును ఇస్తున్నాడు. ఇంకను చీకట్లోనే ఉన్నావా, లేదా తెల్లవారిన స్థితికి వచ్చావా? మనము వెలుగు సంబంధులమే అని బైబిల్ చెప్పుచున్నది. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అని వ్రాయబడింది. 1 పేతురు 2:9. పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అని ఆదికాండము 32:31 వ్రాయబడిండుట చూడగలం. ఇది ఎంత ఆశ్చర్యం! నీ చీకటిని వెలుగుగా ఆయన మార్చగలడు. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని దావీదు రచించాడు. కీర్తన 18:28. యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని నుడివి ఉన్నాడు. ఇక 3వ ఉపాంశం, పాత పేరు మార్చబడి నూతన పేరు వచ్చినది. ఓల్డ్ నేమ్ చేంజ్డ్ ఇంటూ న్యూ నేమ్. పాత పేరు మార్చబడి నూతన పేరు వచ్చినది. ఆదికాండము 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. యాకోబు పేరును దేవుడే ఇశ్రాయేలుగా మార్చుట విశేషము. వాస్తవానికి దేవుడే గెలిచినను ఆ విజయమును యాకోబుకు ఆపోదించుట ఆశ్చర్యం. దేవుడు ప్రతి పోరాటములోనూ నీకు విజయమును వరింపచేయును. ఒక తండ్రి తన చిన్న బిడ్డతో పోరాడినట్టు నటించి ఆ చిన్న బిడ్డే గెలిచినట్టు ప్రకటించి ఆనందింపజేసినట్టు సృష్టికర్తగా తానే గెలిచినను యాకోబే గెలిచినట్టు చెప్పుట ఆయన వాత్సల్యతకు తార్కాణం. ప్రియమైన స్నేహితుడా, మోసగాడుగా అర్థం వచ్చే యాకోబు విజేతగా గెలుపొందినవాడుగా దేవుని చేతనే ప్రకటించబడినాడు. ఈ పెనుగులాటలో యాకోబుతో పోరాడిన దేవుడే అంపైర్గా, నిర్ణేతగా, మధ్యవర్తిగా వ్యవహరించుట విడ్డూరం. పోరాడినవాడు ఆయనే, గెలిపించినవాడు ఆయనే. కుస్తీ పోరాటములో యాకోబు సాధించిన ట్రోఫీ, విజయ చిహ్న జ్ఞాపిక ఇశ్రాయేలు అన్న పేరు. నేటికి ఆ పేరు భూతలమందు చిరస్థాయిగా నిలబడి ఉండుట అనిర్వచనీయం. సిలువలో సైతం జరిగింది ఇదే. క్రీస్తే పోరాడి గాయములు పొంది పోరాటం సమాప్తమైనది అని ప్రకటించి మరణించి 3వ నాడు మృత్యుంజయుడై లేచి నిన్ను నన్ను విజేతగా ప్రకటించి నీ పేరును సైతం నీతిమంతుడు అని ప్రకటించుట విశేషం. శరీరానుసారుడైన యాకోబు ఆత్మానుసారుడైన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇది ఎంత ఆశ్చర్యం! యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడుట, ఇశ్రాయేలు గోత్రములలో యూదా గోత్రములో యేసుప్రభు జన్మించుట విశేషమైన సంగతి. సంఖ్యాకాండము 24:17 నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. ప్రవక్త అయిన బిలాము ప్రవచనము యేసుప్రభు జననముతో నెరవేరును. యోహాను సువార్త 4:22 రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నదని స్వయంగా యేసునాథుడే వచించుట అపూర్వం. యాకోబు ఇశ్రాయేలుగా మారి అబ్రహాము పొందిన ఆశీర్వాదములకు వారసుడయ్యాడు. పురుగు వంటి యాకోబు దీవెనలకై సృష్టికర్తనే తన కౌగిట బంధించి పోరుబాట సలిపి ఆశీర్వాదములు చేజిక్కించుకొని యబ్బోకు రేవు నుండి వెలుపలికి వస్తూ ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టాడు. నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు ఆయన పెనూయేలు అను పేరు పెట్టాడు. యాకోబు చివరికి ఏశావును కలిసినప్పుడు క్షమాపణ ఉద్భవించింది. ఏశావు తన తమ్ముడైన యాకోబును ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి
ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఆదికాండం 33:4. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీవు నేను ఆయన ఆశీర్వాదములకై ప్రార్థనలో పోరాడితే వాటిని సంతరించుకుంటాము. దేవునితో పెనుగులాట, దీవెనలకై పోరుబాట ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన ప్రథమ లక్షణం. అట్లు మనము దాన్ని పొందుకొని ఆయనను స్తుతించి ఆరాధించుదముగాక. దేవుడే మనకు సహాయము చేయునుగాక. ఆమెన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఇప్పుడు మనమందరం అలాగే నిలవబడి ఉండి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనము చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మీకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాగ్దానం. కీర్తనలు 3:8. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ప్రియ దైవజనమ, ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మను సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి info@febaonline.org. మొబైల్ సంఖ్య 9480585039. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనమందరము కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.